చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేతన ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ ఆయన చూపిన అడుగుజాడల్లో అందరూ నడవాలని విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ టీఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు. స్థానిక సాపరాల గేట్ సెంటర్ లో గల కౌంచ వద్ద వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముందుగా రంగ విగ్రహానికి సోపరాల గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రిక్షా కార్మికులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చెరుకూరి భాస్కరరావు గారు వారి 2 మంది అని బాబాయ్ జోహార్ వంగవీటి మోహనరంగ, 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 జోహార్ వంగవీటి మోహనరంగ. నిశ్చయంగా కూర్చోండి, వెనకాల కనిపించు. నగర మండలం కొలగాని వారి పాలెంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రేపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఏవూరి గణేష్ పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా ఒక కాపులకే కాకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ అన్ని బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని కొనియాడారు. ఆయనతో రాజకీయంగా ఎదుర్కోలేక దొంగచాటుగా దెబ్బతీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
చెప్పండి సార్. చేసిన కొలగాన గ్రామస్తులకు మరియు వైఎస్ఆర్ అభిమానులకు, సర్పంచులకు మరియు ఎంపీటీసీ మెంబర్లకు, మరి కన్వీనర్ గారికి, అందరికీ సీన్ గారు, బ్రదర్ గారికి, బసయ్య గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మరి రంగా గారు వర్ధంతి సందర్భంలో మరి మనం ఈరోజు రంగా గారిని గుర్తించుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రంగా గారు ఒక కాపు కమ్యూనిటీకే కాదు, అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరికీ సహాయ సహకారాలు అందించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు అంటే విజయవాడలో ఒక రంగా గారే. ఈ రోజుకి కాపు కమ్యూనిటీలో ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు, మొనగాడు అని చెప్పుకునే నాయకుడు ఒకే ఒక్కడు, ఒక రంగా గారు తప్పితే ఎవరు లేరు. ప్రస్తుతానికి కాపు కమ్యూనిటీ అంటే రంగా గారు అంటే కాపు కమ్యూనిటీ. అట్లా ఆ కమ్యూనిటీని పైకి లేపిన వ్యక్తి. చాలా మంది వచ్చారు, వెళ్ళారు. ఎంతో మంది పుడతా ఉంటారు, గిడతా ఉంటారు. ఎంతో మంది మన నాయకులు మనం గుర్తుపెట్టుకున్నాం, కొంతమందినే గుర్తుపెట్టుకుంటున్నాం. అటువంటి నాయకుల్లో రంగా గారు ఒకటి. కానీ ప్రజల కోసం, ఆయన ఆత్మరక్షణ కోసం, మన కోసం, అందరి కోసం మరి ఆ రోజు ఆయన నిరాహార దీక్ష తీస్తుంటే మరి అయ్యప్ప స్వామి ట్రస్ట్లో వచ్చి ఆయన్ని అనవసరంగా మరి అప్పుడు అక్కడ రాజకీయ పరంగా మరి ఇంట్లో ఎదుర్కోలేక ఆయన్ని ఈ విధంగా ఆ రోజు ఆయన్ని అంతమొందించారు. దానికి మన రాష్ట్రం అంతా చాలా బాధపడింది. చాలా వరకు మరి ఆయన లోటు తీర్చని నాయకుడు ఇంకా రాలేదు. ఇప్పుడే కొత్తగా వస్తున్నారు. కానీ రంగా గారు అన్ని వర్గాలకి మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి శుక్రవారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలోని నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా 10 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుబాని, కమడి రవి, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సేవే మాధవ సేవగా మరి ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం గ్రామం నుండి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచడం జరిగింది. తెలియపరిచిన వెంటనే మా ఫౌండేషన్ సభ్యులతో మాట్లాడి మరి ఎమ్మటే స్పందించి మరి ఈరోజు పెద్దగొల్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మరి ఇదే విధంగా ఎక్కడైనా సరే తెలుసుకొని మా ఫౌండేషన్ వారికి సమాచారం అందిస్తే మేము సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం పంపిణీ కార్యక్రమం, మరి నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం, నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు నోట్బుక్లు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీడియా ద్వారా తెలుసుకొని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి మాకు సహాయం చేసినందుకు అబ్దుల్ కలాం సంస్థ వారికి ధన్యవాదాలు. విజయవాడ మాజీ శాసనసభ్యులు పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో గల రంగా విగ్రహానికి ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు మరియు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు మాట్లాడుతూ ఆ రోజుల్లో విజయవాడలో పెచ్చిరెడ్డిన రౌడీయిజాన్ని కట్టడి చేస్తూ గుండాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజాబంధువుగా పేదల పక్షపాతిగా పేరు పొందడమే కాకుండా విజయవాడ శాసనసభ్యునిగా పేదలకు వంగవీటి మోహనరంగ చేసిన సేవలతో చిరస్మరణీయునిగా మిగిలిపోయారని తెలియజేశారు.
జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మరి వారికి బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించుకోవడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారు పేదల పక్షాన నిలబడుతూ పేదల కోసం మరి అహర్నిశలు పాటుపడుతూ మరి పేదల కోసం పోరాడుతూనే మరి ప్రాణాలు వదిలినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆ రోజుల్లో విజయవాడలో ఉన్నటువంటి రౌడీయుజాన్ని, విజయవాడలో విస్తరించి ఉన్నటువంటి గూండాయుజాన్ని అంతమొందించడం కోసం ప్రజల పక్షాన ప్రజా ప్రతినిధిగా పోరాడి ఒక శాసనసభ్యునిగా వారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఈ రోజు కూడా విజయవాడ పరిసర ప్రాంతాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారిని మరి కొలుసుకుంటున్నారు, పూజించుకుంటున్నారు, గుర్తుంచుకుంటున్నారు. అంటే వారి యొక్క సేవలే మరి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రౌడీల గూండాయుజాన్ని అంతం చేయడం కోసం మరి ఆవిర్భవించినటువంటి నవయుగ చక్రవర్తిగా మరి వంగవీటి మోహన్ రంగా గారికి ఒక గుర్తింపు ఉంది. మరి పేదల కోసమే, పేదల భవిష్యత్తు కోసం మరి వారికి రావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు వగైరా వాటి కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని కొంతమంది రౌడీలు, గూండాలు మరి వారి యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేక పేదల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తిని హతమార్చడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనల్ని ఖండించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పేదల పక్షాన పోరాడేటువంటి మహనీయుడిని మరి మా మాజీ సైనికుల తరపున కూడా ఒక ప్రజాప్రతినిధిగా కూడా గుర్తుంచుకుంటూ వారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పించుకుంటున్నాము. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా. పోలీస్ భద్రతా విభాగంలో 2017 సంవత్సరం నుండి విశేష సేవలు అందించిన పోలీస్ స్నిఫర్ జాగిలం టైగర్ అనారోగ్యంతో డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం మృతి చెందింది. టైగర్ మృతి పట్ల జిల్లా ఎస్పీ వి ఉమామహేశ్వరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెదుళ్లపల్లి గ్రామంలో ఉన్న డాగ్ కెనాల్ భవనంలో ఉంచిన టైగర్ పార్థివ శుక్రవారం ఉదయం స్థానికంగా వెదులపల్లి గ్రామంలో ఉన్న డాగ్ కెనాల్ భవనంలో ఉంచిన టైగర్ పార్థివ దేహాన్ని జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి గౌరవవందనం సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. अगला टारगेट करें పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెంలో ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. పుట్లగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మన్నం శివరావు ఆధ్వర్యంలో సభ జరిగింది. భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం గతంలో తహసీల్దార్ కార్యాలయానికో ఎమ్మెల్యే కార్యాలయానికో వెళ్లేవారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రజల వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటి వరకు 24 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. వెంటనే పరిష్కరించగలిగేవి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామానికి కావాల్సిన నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రైవేట్ గా గిఫ్ట్ డీడ్ లాగా ప్రైవేట్ గా రైన్ చేసుకోండి, చేయించుకుని నోటరీ. గ్రామంలో ఇనామ్స్ ఉన్నాయండి, ఏమేనామండి మాట్లాడదు. ఈ అధికారులు మీరు అదే ప్రాబ్లం. సరే ఒక్కసారిగా కట్టపోయినా 5 నెలలు కట్టించుకోండి. 5 నెలలు ఇన్స్టాల్మెంట్
పెన్షన్ వచ్చినప్పుడు నెలకు 1000 రూపాయలు కొట్టు, 4000 వస్తున్నాయి కదా, నెలకు 1000 కొట్టు. రెండుచింతల పట్టణం జనసేన పార్టీ ఆఫీస్ లో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రెండుచింతల టౌన్ అధ్యక్షుడు షేక్ సైదాబ్ అలీ పాల్గొని మాట్లాడుతూ వంగవీటి ఆశయాలు సాధించినప్పుడే ఆయనకు మనం అర్పించే ఘననివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండుచింతల బీజేపీ మండల అధ్యక్షులు బోయ నాగిరెడ్డి మరియు జనసేన నాయకులు మున్నా రాధాకృష్ణమూర్తి, మున్నా శ్రీను, దేవరకొండ బుజ్జి, కాయా వెంకయ్య, తాయా మహేష్, ఆవుల కిరణ్, జగదీష్ మరియు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు మన జనసేన పార్టీ ఆఫీసులో వంగవీటి మోహన్ రంగ గారి డిసెంబర్ 26వ తేదీ కాబట్టి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో సైదా గారు, మన అభిమానులు, ప్రజలు చాలా మంది పాల్గొని దీనికి ఏర్పాటు చేశారు. వంగవీటి మోహన్ రంగ గారి గురించి చెప్పాలంటే అతను స్వాతంత్ర దినోత్సవం వచ్చిన సంవత్సరంలోనే, 1947వ సంవత్సరంలోనే ఆగస్టులో సంవత్సరం వచ్చింది. ఆగస్టు కన్నా ముందు ఒక నెల ముందు ఆయన జన్మించడం జరిగింది, జూలై 4వ తారీఖున. అంటే ఇప్పటికి 47 సంవత్సరంలోనే అతను మరణించడం జరిగింది, చాలా చిన్న వయసులో. ఈ 88 డిసెంబర్ 26న అతనికి హత్యలో భాగంగా ఆయన హతమార్చడం జరిగింది. కాబట్టి అతని గురించి చెప్పాలంటే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ కార్పొరేటర్ గా పనిచేశారు విజయవాడలో. తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఎమ్మెల్యేగా స్వీకరించి చేశారు. ఆయన పదవీ కాలంలో కానీ విడిగా ఉన్నప్పుడు కానీ ఆయన సంస్థలు స్థాపించే రంగా వాళ్ళ అన్నగారి పేరు నిర్వహించారు. ఆ కార్యక్రమం భాగంగానే ఎంతో మందికి తోడ్పాటు మీదుగా ఉండి ఇబ్బంది కలిగిన వాళ్ళకి, కష్టం వచ్చిన వాళ్ళని ఆదుకుంటూ తన శైలిలో ధైర్యాన్ని చెప్పి అందరికి భరోసా ఇచ్చి ప్రజల్ని, విజయవాడ నగరంలో ఉన్న ప్రజల్ని చాలా మంది కూడాను ధైర్యవంతులు చేసి ఆయన అభివృద్ధి చూడమన్నారు. ఈ చరిత్రలో నిలిచిపోయే అంశం ఇది. ఆ తర్వాత అతని యొక్క ధైర్య సాహసాలకి సంబంధించిన వ్యక్తిత్వాన్ని పుట్టలేదని చెప్పవచ్చు. మనం ఆ పరంగా కానీ మనుషులు వస్తే కొద్దిగా ఉంటారు, కానీ ధైర్యం తెచ్చు మంచి కోసం పోరాడే వ్యక్తి అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన పిల్లలు కూడా పార్టీలో తిరుగుతున్నారు. కూతురు కూడా ఇప్పుడు కొత్తగా పార్టీలో రావడానికి ప్రయత్నం చేస్తోంది. వాడు కూడా జయం పొందాలని ఆశిస్తూ ఈ యొక్క దివంగత మన నాయకుడి రంగా గారికి అభిమానంతో నివాళులు అర్పిస్తున్నాం. ఒక నిమిషం మౌనం పాటిస్తే స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరుపేట పట్టణంలోని భాస్కర సినిమా హాల్ సెంటర్ లో ఉన్న రంగ విగ్రహం వద్ద రాధారంగ మిత్రమండలి చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకొల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జనహృదయాలలో నిలిచిపోయే నేత అని, పేద మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎంతో అండగా నిలిచారని, వారి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారని, ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన కొనియాడారు.
రంగా గారిని చరిత్ర ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో ఉన్నారు, ఉంటారు. అటువంటి మహానాయకుడికి నివాళులు అర్పించడం ఈరోజు మా నాయకులందరూ కలిసి ఒక మంచి పరిణామం. ఆ విధంగా వారిని ఎప్పటికీ స్మరించుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. 37వ వర్ధంతిని పురస్కరించుకొని అంచుకోరు మునుడై తోట శ్రీనివాస్ గారు, అడ్వకేటు మల్లెల శివనాగేశ్వరరావు గారు, లీలా మన మురళి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మంచి నాయకుడు, ప్రజల మనిషి, పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసి పేదల పక్షాన నిలబడినటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు మనకు పరిచయం లేకపోవడం ఎంతో బాధాకరమైనప్పటికీ వారి తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఆ విధంగా వారి కుమారుడు వంగవీటి ఏదైతే మన కుమారుడు ఉన్నాడో రాధా గారు కూడా రాజకీయాల్లో తండ్రి ఆలోచనలు, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. నాకు బాగా సన్నిహితంగా ఉంటాం నేను, వంగవీటి రాధా గారు కూడా తండ్రి. అధ్యక్షులు మిత్రులు అతుకోల మురళి గారు, పెద్దలు బీజేపీ నాయకులు కోట పూర్ణచంద్ర గారు, బీజేపీ నాయకులు పెద్దలు మల్లెల శివనాగేశ్వరరావు గారు, మన రమణ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి రాధారంగా మిత్రమండలి యొక్క సభ్యులకు, రంగా గారి అభిమానులకు అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రంగా గారి 37వ వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. మరి రాధా రంగా మిత్రమండలిని స్థాపించి రంగా గారి లాగానే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని జీపుల్ స్టాండింగ్ దగ్గర మరియు పురుషోత్తం పట్టణం అడ్డరోడ్డు సెంటర్ లో ఉన్న రంగ విగ్రహాలకి మాజీ మంత్రి విడుదల రజని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వంగవీటి రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ 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 జోహార్
స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేటలోని పలు రంగ విగ్రహాలకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా కోట సెంటర్ లోని రంగ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిత్తలవాడ అరవింద్ బాబు, శ్రీ కృష్ణ దేవాలయ కాపు సంఘం అధ్యక్షుడు పోతుల శంకర్రావు, రాధారంగ మిత్రమండలి, జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, రంగ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి గుంటూరు రోడ్లోని రంగా విగ్రహానికి, సాయినగర్ వద్ద గల రంగా విగ్రహానికి, స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన రంగా చిత్రపటానికి, అనంతరం వరంపేటలోని రంగా విగ్రహానికి, చివరిగా చెక్ పోస్ట్ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ అందరికీ ధన్యవాదాలు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి, అదేవిధంగా పల్నాడు జిల్లా కాపు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి జోహార్లు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు వర్గాలకి ఆశాజ్యోతి అటువంటి వ్యక్తి మరణించినా కానీ వాళ్ళ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారో అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ గారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తంలో కూడా మరి గుండెల్లో కొలువై ఉన్న గొప్ప మనిషి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోకుండా ఆయన వర్ధంతిని కానీ జయంతిని జరుపుకుంటున్నామంటే కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, కాపు నాయకుల అండదండలతోటి ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు అందరూ కూడా దీన్ని గమనించి ఇవాళ ఉమ్మడి కుటుంబంలో కాపులందరూ కూడా పెద్దపీట వేస్తా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా వంగవీటి మోహన్ రంగ గారికి మరి జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా కాపు సోదరులందరూ కూడా రాబోయే కాలంలో వంగవీటి రాధా కూడా అండగా ఉంటామని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.